ఉన్నట్లయితే మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది. తిరుపతి స్థానికులకు శ్రీవారి దర్శనం మార్గదర్శకాలు జారీ చేసిన తీతీదే. తిరుమలలో ముఖ్యంగా తిరుపతికి సంబంధించి వాసులు ప్రత్యేకంగా సందర్శించుకోవడం కోసం మార్గదర్శకాలు అయితే జారీ చేశారు. తిరుపతి స్థానికులకు శ్రీవారి దర్శనం కల్పించాలని ధర్మకర్తల మండలి నిర్ణయం అయితే తీసుకుందనమాట. ఈ మేరకు ప్రతి నెల మొదటి మంగళవారం దర్శన భాగ్యం కల్పించేందుకు తీతీ ఏర్పాట్లు చేసింది. డిసెంబర్ 3 నుంచి స్థానికులకు శ్రీవారి దర్శనం కల్పించనున్నట్లు, ఇందుకు సంబంధించిన డిసెంబర్ 20న తిరుపతిలోని మహతి ఆడిటోరియం, తిరుమల బాలాజీ నగర్లోని కమ్యూనిటీ హాల్లో దర్శన టోకెన్లు ఉచితంగా జారీ చేస్తారు. మహతి ఆడిటోరియంలో 2500 టోకెన్లు, తిరుమలలోని బాలాజీ నగర్ కమ్యూనిటీ హాల్లో 500 టోకెన్లు ఉదయం 3 నుంచి మధ్య అక్కడ నుంచి 5 గంటల మధ్య అయితే జారీ చేస్తారన్నమాట. ముందుగా వచ్చిన వారికి తొలి ప్రాధాన్యత క్రమంలో టోకెన్లు అయితే కేటాయిస్తారు. దర్శనం టికెట్ పొందడానికి స్థానికులు తమ ఒరిజినల్ ఆధార్ కార్డుని తప్పనిసరిగా చూపించాలి. టోకెన్లు పొందిన భక్తులు దర్శన సమయంలో ఒరిజినల్ ఆధార్ కార్డు తీసుకురావాల్సి ఉంటుంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని ఫుట్పాత్ హాల్ క్యూ లైన్లో భక్తులకు దర్శనాలు అయితే అనుమతిస్తారు. అయితే ఇతర దర్శనాల్లో వచ్చే విధంగా దర్శనానంతరం ఒక లడ్డు ఉచితంగా అయితే అందిస్తారన్నమాట. స్థానికుల కోటాలో దర్శనం చేసుకున్న వారికి తిరిగి 90 రోజుల వరకు దర్శనంకి అయితే చేసుకునేందుకు అవకాశం అయితే ఉండదన్నమాట. సో ఈ విధంగా మొత్తంగా చూసుకున్నట్లయితే ఎట్టకేలకు తిరుమల స్థానికులకు సంబంధించి ఉచిత దర్శనానికి సంబంధించి మార్గదర్శకాలు అయితే వచ్చేసినాయి. సో ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని